శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొక్కసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశమును బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియచేసుకుంటూ ఉంటున్నాను. అవును, ఈ వారంలో శుభ శుక్రవారం రాబోతుంది. ఆ శుభ శుక్రవారం రోజు దేవుడు మన ద్వారా ఏది ఆశిస్తున్నాడో అది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అందుని బట్టి పరిశుద్ధమైన వేద గ్రంథముల నుండి ఒక చక్కటి మాటను చదువుకుందామండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేరిట మనవి చేస్తుంటున్నాను. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనము. నీవు బలిని కోరువాడువు కావు, కోరిన ఎడల నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు. దేవునికి మహిమ కలుగునుగాక. అవును ప్రభురా, ప్రియారా, దేవుడు ఏది కోరుకుంటూ ఉంటున్నాడు? దహన బలిని కోరుకుంటూ ఉన్నాడా అండి? ఆయనకు దహన బలి ఇష్టమైనటువంటిది కాదు అని భక్తుడు మాట్లాడుచున్నాడు. అలాగే కింద ఉన్నటువంటి భాగాన్ని కూడా మనం చదివితే 17వ వచనంలో విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు అని మాట్లాడుతున్నాడు. అవును, విరిగి నలిగిన హృదయమును దేవుడు నిర్లక్ష్యము చేయడు. ప్రియులారా వినండి, మానవుని యొక్క హృదయం అన్నిటికంటే మోసకరమైనటువంటిది, అది బహు ఘోరమైనటువంటి వ్యాధి గలది అని ఇర్మియా ప్రవక్త చెప్తూ ఉంటున్నాడు. మన హృదయము పాపంతో నిండి ఉండి పాపములను ఉత్పత్తి చేస్తుంది ప్రియులారా. అందుకే ప్రభువారు అంటున్నాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయాన్ని నాకివ్వు అని అడుగుచూ ఉంటున్నాడు. మన పాప హృదయమును యేసుక్రీస్తు వారికి అప్పగిస్తే దానిని ఆయన శుద్ధి చేసి నూతనపరిచి మరల నీకు ఇస్తాడు. పాపముతో కఠినమైనటువంటి హృదయమును తన పరిశుద్ధమైన రక్తంతో కడిగి విరిగి నలిగిన హృదయముగా మారుస్తాడు. ప్రియులారా, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైనటువంటి బలులు. మనము దేవునికి ఇవ్వగలిగినటువంటిది ఏదైనా ఉంది అంటే, శ్రేష్టమైన కానుక ఏదైనా ఉంది అంటే అది విరిగి నలిగిన హృదయమే, దేవునికి ఇంపైనటువంటి అర్పణ అని మనం తెలుసుకోవాలి ప్రియులారా. అవును, విరిగిన హృదయం గల వారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గల వారిని ఆయన రక్షిస్తాడు. మరి నీ హృదయం దేవునికి అప్పగిస్తావా? తీర్మానం చేసుకో. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజముగా ప్రతి ఒక్క మానవుని యొక్క హృదయాన్ని మీరు కోరుకుంటూ ఉన్నారు నాయన. విరిగిన మనస్సే మీకు ఇంపైనటువంటి బలి ప్రభువా. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరులు నేను అంగీకరించి నీ సన్నిధిలో వారి హృదయంలో కుమ్మరించినట్లుగా సహాయం చేస్తారని విశ్వాసంగా నమ్ముచున్నాం. మీ చేతికి అప్పగించుకున్న ప్రతి హృదయాన్ని మీరు శుద్ధీకరించి బహుక్షేమంగా ఆశీర్వదిస్తారని విశ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో దీనముగా అడిగి వేడుకుని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.